రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అస్తవ్యస్తంగా మారడంతో పాటు సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకోవాలని జారీ చేసిన ఉత్తర్వులతో కొంతమంది మరణించడం ఇప్పుడు వివాదంగా మారింది. ఈ అంశంపై కేంద్ర జాతీయ మానవ హక్కుల సంఘానికి టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను వక్రీకరించారని, 33 మంది మరణానికి అధికారులు కారకులయ్యారని నేరుగా ఫిర్యాదు చేయడమే కాకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీను కోరారు. రాష్ట్రంలో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగించాలి అని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు ఏపీ రాజకీయాల్లో పెనుదుమారాన్నే రేపాయి. ప్రతి నెల సుమారు 65 లక్షల మంది లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.50 లక్షల మంది వాలంటీర్లు నేరుగా ఇంటికే వెళ్లి పెన్షన్లు అందజేస్తూ వచ్చారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించాలి అని ఎన్నికల సంఘం ఆదేశించడంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని ఆదేశించింది. అయితే పెన్షనర్లు తమ పెన్షన్లను సచివాలయానికి వచ్చి తీసుకోవాలి అని చెప్పడంతో వివాదం తలెత్తింది. సామాజిక భద్రతా పెన్షన్లను నేరుగా వచ్చి సచివాలయంలోనే తీసుకోవాలి అని చెప్పడంతో లబ్ధిదారులు ఇబ్బందులకు గురికావలసి వచ్చింది. సచివాలయాల్లో పెన్షన్లు తీసుకునే క్రమంలో 33 మంది వృద్ధులు మరణించారు అని వైసీపీ సొంత పత్రిక అనుకూల బ్లూ మీడియాలో వచ్చిన వార్తలు ఇప్పుడు అధికారుల మెడకు చుట్టుకున్నాయి. ఇదే అంశంపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఢిల్లీలో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించకుండా వృద్ధులను ఇబ్బంది పెట్టారు అని, దీనివల్లే మరణాలు సంభవించాయని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మరణాలపై తక్షణమే ఏపీసీఎస్ ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో వాలంటీర్లని పెన్షన్లు ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేసే సిస్టమ్ చేయనివ్వకుండా చేయమని, వాలంటీర్లు కాకుండా విలేజ్ సెక్రటేరియట్, ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్లను ఉపయోగించి అదే సిస్టమ్ను కొనసాగిస్తూ వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇచ్చేయడానికి కూడా అభ్యంతరం లేదని ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆదేశాల్లో చాలా నిర్దిష్టంగా పేర్కొన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఒక దుష్ప్రచారం చేసి వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్లు ఇప్పించారు, అందువల్ల పెన్షన్లు ఆగిపోయినాయి అనేటువంటి దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి 28వ తారీఖునే సాక్షి పేపర్లో పెన్షన్లు 3వ తారీఖు తర్వాత ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ 30వ తారీఖు ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని ప్రతిపక్షాల మీదకి నెట్టేయటం జరిగింది. కనుక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వచ్చి చైర్మన్ గారికి ఈ రోజున మేము వినతి పత్రం ఇచ్చాం. మరోవైపు రాష్ట్రంలో అధికార వైసీపీ నేతలు టీడీపీ, జనసేన శ్రేణులపై దాడులకు దిగడం కూడా పోలీసులను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని, రాష్ట్ర డీజీపీని బదిలీ చేయాలని కూడా కూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లాలో జరిగిన రాజకీయ హత్యతో పాటు కడప, పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలన్నీ పోలీసుల వైఫల్యం కారణంగానే జరిగాయని, ఏపీలో జరుగుతున్న వివిధ సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నివేదికలు సేకరించింది. వీటిపై వెంటనే క్షేత్రస్థాయి పరిస్థితిని తమకు నివేదించాలి అని రాష్ట్ర సీఈఓకు ఆదేశాలు జారీ చేయడంతో ఆ నివేదికలు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వద్దకు చేరాయి. ఈ దశలో రేపో మాపో కొంతమంది ఉన్నతాధికారులపై వేటు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.